టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారక రామారావు గారి పెద్ద అబ్బాయి అయిన జయకృష్ణ గారి భార్య మరియు నటుడు చైతన్య కృష్ణ తల్లి పద్మజ గారు మంగళవారం తుదిశ్వాసను వీడడంతో అన్ని చోట్ల విషాద ఛాయలు అలుముకున్నాయి. పద్మజ గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడంతో ఆమెను సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించగా చికిత్స ఫలించక మంగళవారం తెల్లవారుజామున తన 73వ ఏటకి మరణించడంతో ఈ వార్త తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు నందమూరి కుటుంబ సభ్యులందరూ హైదరాబాద్ కు చేరుకోవడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. పద్మజ గారి కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి, తండ్రిలాగానే కొడుకు కూడా సినిమాల్లోకి ఎదగబోవడానికి గల కారణాలేంటి, వాటి వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి. మీడియా సెన్సేషన్ నందమూరి చైతన్య కృష్ణ ఇతను 1980 మే 27న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించారు. తండ్రి నందమూరి జయకృష్ణ, తల్లి పద్మజాదేవి. ఇతనికి కుమిదిని అనే అక్క కూడా ఉండేది. మనం చైతన్య కృష్ణ గురించి తెలుసుకునే ముందు అతని తండ్రి జయకృష్ణ గారి గురించి తెలుసుకుంటే ఇప్పుడు చెప్పిన విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ గారి మొదటి కుమారుడు రామకృష్ణ గారు తన తాతయ్య నాన్నమ్మలను చూసేందుకు నిమ్మకూరుకు వెళ్ళగా అక్కడ మసూచి వ్యాధి రావడంతో దానికి ట్రీట్మెంట్ లేక 1962లో తన 17వ ఏటకి మరణించారు. ఇక పెద్ద కొడుకు మరణంతో ఎన్టీఆర్ గారు చాలా కృంగిపోయారు. దీంతో ఆ బాధ్యతలన్నింటినీ రెండవ కుమారుడు జయకృష్ణ చూసుకుంటూ తన బాబాయ్ దగ్గర అకౌంట్ విషయాలు అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండేవారు. ఇక జయకృష్ణకు సినిమాల్లో నటించాలని మక్కువ ఎక్కువగానే ఉండేది. దీంతో తన డిగ్రీ చదివే సమయంలో తన మనసులోని మాటను బాబాయ్ అయిన త్రివిక్రమ్ రావు గారికి చెప్పగా అతను ఎన్టీఆర్ గారికి చెప్పడం జరిగింది. ఇక జయకృష్ణ గారి ఆశను కాదనలేక ఎన్టీఆర్ గారు తన కొడుక్కి స్క్రీన్ టెస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ గారు ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా కన్నన్ కరుణయ్య అనే మూవీని తమిళ్లో చేయాలని ప్లాన్ చేశారు. అలా జయకృష్ణ గారికి గెటప్, మేకప్ వేసి డైలాగ్స్ ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కెమెరా ముందుకు వెళ్ళగానే జయకృష్ణ గారు డైలాగ్స్ ని మర్చిపోయి నెర్వస్ గా ఫీల్ అవుతూ ఉండేవారు. అలా టేక్స్ మీద టేక్స్ తీసుకుంటూ మార్నింగ్ మొదలుపెట్టిన స్క్రీన్ టెస్ట్ ఈవినింగ్ వరకు చేసిన ఒక్క డైలాగ్ కూడా చెప్పలేకపోయారు. దీంతో ఎన్టీఆర్ గారు తన సహనాన్ని కోల్పోయి జయకృష్ణ గారితో నువ్వు నటించడానికి అర్హుడివి కావు, అకౌంట్స్ పనులు చూసుకొని అందరి ముందు అవమానించడంతో చాలా మృదు స్వభావి అయిన జయకృష్ణ గారు అవమానంగా భావించి అప్పటి నుంచి లైఫ్ లో మేకప్ వేయకూడదని, సినిమాలో నటించకూడదని డిసైడ్ అయిపోయారు. ఇక జయకృష్ణ గారికి 20 ఏళ్లు రావడంతో ఇతనికి పెళ్లి చేయాలని పద్మజాదేవి అనే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అమ్మాయితో జయకృష్ణ గారికి 1971లో ఘనంగా వివాహం జరిపించారు. ఇదేలా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు తన పెద్ద కొడుకైన రామకృష్ణ గారి పేరు మీద నాచారంలో ఒక స్టూడియోని, అబిట్స్ లో 30mm 70mm థియేటర్స్ ని కట్టి వాటిని చూసుకునే బాధ్యతల్ని జయకృష్ణ గారికి అప్పగించడం జరిగింది. ఎన్టీఆర్ గారి పిఏ బాధ్యతలను కూడా జయకృష్ణ గారికి అప్పగించడం జరిగింది. ఇక జయకృష్ణ పద్మజ గార్ల అన్యోన్య సంసారానికి గుర్తుగా 1973లో కుమితిని అనే కూతురు, 1980లో చైతన్య అనే కొడుకు కూడా జన్మించారు. ఇక ఇదిలా ఉంటే జయకృష్ణ గారి కూతురైన కుమితిని బీటెక్ చదువుతున్నప్పుడు ఆమెకు పెళ్లి చేయాలని ఎన్టీఆర్ గారు ఫిక్స్ అయ్యారు. దీంతో తనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రొడ్యూసర్ ఎల్వి ప్రసాద్ గారి మనవడైన శ్రీనాథ్ అప్పటికే యుఎస్ఏలో జాబ్ చేస్తూ ఉండడంతో ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించి 1993 మార్చి 11న హైదరాబాద్ లో ఘనంగా వీరికి పెళ్లి జరిపించారు. ఇక ఆ పెళ్లి తర్వాత కుమిదిని యుఎస్ఏకి వెళ్లి తన బీటెక్ ని కంటిన్యూ చేసింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే శ్రీనాథ్ తన బిజినెస్ పార్ట్నర్ అయిన వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని కుమిదినికి తెలిసిందో అప్పటి నుంచి ఈమె మానసికంగా కృంగిపోయి 1997లో బలవన్ మరణానికి పాల్పడింది. సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ఆమె బ్రతికి బయటపడింది. కానీ అప్పటి నుంచి భార్యాభర్తల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో ఈ గొడవలతో విసుగు చెందిన శ్రీనాథ్ కుమిదిని కొట్టి టార్చర్ పెడుతూ ఉండేవాడు. ఇక ఇతని టార్చర్ ని భరించలేక చెన్నైలో ఉండే తన అత్తామామల దగ్గరికి 1999లో తన 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. అలా ఆ తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక చెన్నైలోని సత్యం కంప్యూటర్స్ లో జాబ్ లో జాయిన్ అయింది. తన భర్త ఎప్పటికైనా మారుతాడని భావించి తన దగ్గరకు వస్తాడని ఆశతో ఉండేది. ఇక అప్పటికే మానసికంగా కృంగిపోయిన కుమిదిని గడ్డి మందు తాగేసింది. 5 రోజుల ట్రీట్మెంట్ తర్వాత కుమిదిని పరిస్థితి విషమించి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే చైతన్య కృష్ణ పుట్టినప్పటి నుంచి సినిమా అట్మాస్ఫియర్ లో పెరగడంతో తనకు కూడా సినిమాలో నటించాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక చైతన్య తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువులో అంతంత మాత్రమే ఉన్న చైతన్య తన బీకామ్ డిగ్రీని భద్రకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ లో పూర్తి చేసి యుఎస్ఏకి వెళ్లి ఫర్దర్ స్టడీస్ ని కంటిన్యూ చేయాలనుకున్నారు. కానీ అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని స్టూడెంట్ నెంబర్ 1 అనే మూవీస్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే, మరోవైపు తారక రత్న 1వ నెంబర్ కుర్రాడని, కళ్యాణ్ రామ్ తొలిచూపులే అనే మూవీస్ ద్వారా సినీ ఆర్గండ్రం చేయడం జరిగింది. ఇక ఇది చూసిన చైతన్య కూడా సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అలా ఈ విషయం జయకృష్ణ గారికి చెప్పడం
చెప్పడంతో కొడుకు ఆశను కాదనలేకపోయారు. ఇక అప్పటికే నందమూరి ఫ్యామిలీలో రాజకీయంగా ఆస్తుల పరంగా జూనియర్ ఎన్టీఆర్ విషయాల్లో చాలా గొడవలు జరుగుతూ ఉండడంతో చైతన్య కృష్ణ మూవీస్ లో చేయడానికి ఎవరూ సపోర్ట్ చేయలేదు. దీంతో జయకృష్ణ తనకు మంచి పరిచయం ఉన్న నటి రాధిక తన సొంత బ్యానర్ లో మూవీస్ చేస్తుందని తెలుసుకుని ఆమెను కలవడం జరిగింది. ఇక అప్పటికే ఆ మూవీలో జగపతి బాబును హీరోగా ఫిక్స్ చేయగా సెకండ్ హీరో కోసం చైతన్య కృష్ణను సెలెక్ట్ చేశారు. అలా ఆ తర్వాత ఆ మూవీ డైరెక్టర్ రాజు ఉపాటి చైతన్యతో షూటింగ్ ని స్టార్ట్ చేయగా ఇతని యాక్టింగ్ అందంత మాత్రమే ఉండడంతో చైతన్యకు 1 month యాక్టింగ్ కోర్సు ఇప్పించడం జరిగింది. అలా ఆ తర్వాత కూడా చైతన్య యాక్టింగ్ ఇంప్రూవ్ కాకపోవడంతో ఆ మూవీలో చాలా వరకు సీన్స్ ను కట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2003లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన ఏ ప్రయోజనం లేకపోవడంతో చైతన్య తన సినిమాలకు పులి స్టాప్ పెట్టేసి తమ థియేటర్ ను చూసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ఇక ఇదిలా ఉంటే 2005లో జయకృష్ణ గారు చైతన్య కృష్ణకి 25 ఏళ్లు ఉన్నప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ కూతురుతో పెళ్లి జరిపించగా 5 సంవత్సరాల్లోనే ఈ పెళ్లి విడాకులతో ఎండ్ అయింది. దీంతో కొడుకు ఎక్కడ మానసికంగా కృంగిపోతాడు అని జయకృష్ణ గారు చైతన్యని థియేటర్ పనితో పాటు రాజకీయాల్లోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. ఇక అదే సమయంలో టీడీపీ పార్టీ 2 పార్టీలుగా విభజన జరిగింది. అలా టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వహిస్తే ఎన్టీఆర్ టీడీపీకి లక్ష్మీ పార్వతి లీడర్ గా ఉండేది. ఇక అలా నందమూరి ఫ్యామిలీ జయకృష్ణ గారికి సపోర్ట్ చేయకపోవడంతో వారి మీద ఉన్న కోపంతోనే జయకృష్ణ గారు లక్ష్మీ పార్వతి యొక్క ఎన్టీఆర్ టీడీపీ పార్టీలో చేరి 1998 ఎలక్షన్ లో ఎల్పీగా శ్రీకాకుళం పార్లమెంటుకు పోటీ చేయడం జరిగింది. ఇక ఆ ఎలక్షన్ లో పార్టీ తరపున 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఒక్కరు కూడా అందులో గెలవలేకపోయారు. ఇక ఇదిలా ఉంటే కొడుకును ఒంటరిగా చూడలేని తండ్రి కొడుకు 2వ పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా విజయవాహిని స్టూడియో అధినేత కాలిఫోర్నియాలో సెట్ అయిన ఎన్ఆర్ఐ అల్లుడు చక్రపాణి కూతురు రేఖతో చైతన్య కృష్ణకి డిసెంబర్ 7, 2024 నిశ్చితార్థాన్ని జరపగా 2020 డిసెంబర్ 18న వీరికి సింపుల్ గా నందమూరి కుటుంబ సభ్యుల మధ్యన పెళ్లి జరిపించారు. ఇక అలా కరోనా పూర్తవగానే చైతన్య కృష్ణ హీరోగా జయకృష్ణ గారు ప్రొడ్యూసర్ గా బ్రీత్ అనే సినిమాని స్టార్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో చైతన్య మీద ట్రోలింగ్ మొదలైంది. ఇందుకు కారణం అతను 43 ఏళ్ల వయసులో హీరో అవుతుండడమే. అయినా ఇదంతా పట్టించుకునే చైతన్య బ్రీత్ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని 2020 డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. కానీ చైతన్య కృష్ణకు మాత్రం ఈ ట్రోలింగ్స్ వల్ల ఒక్క సినిమాతో 10 సినిమాలు చేస్తే వచ్చేంత పబ్లిసిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఇక చైతన్య కృష్ణ గారి తల్లి పద్మజ గారు దగ్గుబాటి శ్రీనివాసరావు గారికి స్వయాన చెల్లెలవడం గమనార్హం. కానీ ఈమె చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పటికీ చికిత్సను పొందుతూ వచ్చారు. అలాగే ఈమెకు చాలా రోజుల నుంచి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండడంతో దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో ఇమీడియట్ గా భర్త కొడుకు సోమవారం అర్ధరాత్రి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా ఆమె ఆరోగ్యం అప్పటికే విషమించి తన 73వ ఏటకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఏది ఏమైనా పద్మజ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.